32వ కీర్తన చదువుకుందాం. 1 నుండి చివరికి చదవండి. కీర్తనలు 32 2 కావున చదవండి. ప్రార్థించుకుందాం. ప్రభువా, మరొకసారి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభుదిన మందు మీ పాస్యంలో చేరి మీ వాక్యం ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మదేవ మీ ఆత్మకార్యం జరిగించండి. మా అందరితో నేరుగా మీ వాక్యం ద్వారా మాట్లాడి బలపరిచి పురికొల్పి ప్రోత్సహించి ప్రభు మాకు కావలసిన కొన్ని హెచ్చరికలు ఈ కీర్తన ద్వారా దయచేసి మీరే మా మధ్య ఉండి మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకొంచున్నాం. ఆమేన్. కీర్తన క్షమాపణ యొక్క ఆశీర్వాదాలు. ఎప్పుడైతే మనం క్షమింపబడతామో దాని యొక్క ఆశీర్వాదాలు ఏంటో దావీదు మనకి కీర్తనలో వ్యక్తపరుస్తున్నాడు. కనుక క్షమాపణ యొక్క ఆశీర్వాదముల గురించి ఇందులో రాయబడింది. ఈ కీర్తనలో మనం గమనించాల్సింది ఏంటంటే 32వ కీర్తన దావీదు బెత్షెబతో వ్యభిచారం చేసి ఆమె భర్త అయినటువంటి ఊరియను చంపించి ఆమెను గర్భవతి చేశాడు. అయితే అది మనము 2వ సామెల గ్రంథంలో చూడవచ్చు, 11వ అధ్యాయంలో చూడవచ్చు. దావీదు చేసిన పాపం ఏంటో అక్కడ మనకు స్పష్టంగా రాయబడింది. దావీదు ఈ పాపాలు చేశాడు, మరి వాటిని కప్పిపుచ్చడానికి ప్రయత్నించాడు, కానీ విఫలమయ్యాడు. అవునా? ఆయన చేసిన తప్పిదాలు ఏం చేశాడు? బెత్షెబను మరి మోహించి ఆమెను పొందుకున్నాడు. ఆ భర్తను అడ్డుగా ఉన్నటువంటి భర్తను చంపించాడు, ఆమెతో వ్యభిచారించాడు. ఆమె ఇప్పుడు గర్భవతి, గర్భంలో కుమారుడు ఉన్నాడు. అయితే ఇవన్నీ చేసి ఆయన ఏం చేశాడంటే వీటిని కప్పుకోవాలనుకున్నాడు, ఎవరికి తెలియకుండా. ఆయన రాజు, ఎందుకంటే అన్య రాజులు ఇలాంటి దుష్కార్యాలు చేసేవారు. మన పాత నియమంలో చూసినట్లయితే అబ్రహాము కాలంలో కూడా చూడొచ్చు, ఇస్సాకు రోజుల్లో కూడా చూడొచ్చు. కనుక ఒకరి భార్యని ఇష్టపడి ఆశించి మరి ఆ భర్తను చంపి భార్యగా తీసుకునేవారు. అది అన్యులు చేసే కార్యం. కానీ ఇక్కడ దావీదు ఆయనకు దేవుడిచ్చినటువంటి యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా యుద్ధానికి వెళ్ళవలసిన సమయం, వసంతకాలంలో యుద్ధం జరిగే సమయంలో యోబును పంపి తాను ఇంట్లోనే ఉండి మేడ గదిలో నడుస్తూ ఉన్నాడు. అప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన. కనుక దావీదు ఏం చేశాడంటే దావీదు చేసిన పాపాలను ఏం చేశాడు? ఆయన కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించాడు, కానీ విఫలమైపోయాడు. అయితే దేవుడు ఏం చేశాడు? నాతాను ప్రవక్తతో ఎదుర్కొన్నాడు. మరియు దావీదు నాతాన్ని పంపించాడు. నాతాను వెళ్ళి దావీదుకు దేవుడు నాతాను పంపించినప్పుడు నాతాను దావీదు దగ్గరికి వెళ్ళి ఆయన చేసిన తప్పిదాలు ఉపమాన రీతిగా చెప్పాడు. మనం 2వ సామెల గ్రంథం 12వ అధ్యాయంలో చూడొచ్చు. ఎప్పుడైతే నాతాను ఆయనతో చెప్పినప్పుడు దావీదు ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకున్నాడు. 50వ కీర్తన కూడా
దావీదు రాజే రాశాడు. 51 కీర్తన 32 కీర్తనకు ఈ రెండిటికి కొంచెం లింక్ ఉంది. అదేవిధంగా మొదటి సామెల గ్రంథము 11 అధ్యాయము 12 అధ్యాయాలు జరిగిన సంఘటనలు ఈ యొక్క అధ్యాయంలో రాయబడ్డాయి, ఈ యొక్క కీర్తనలో రాయబడ్డాయి. 32 కీర్తన 51 కీర్తన. కనుక ఎప్పుడైతే దావీదు పాపం చేశాడో నాతాను వచ్చి ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆయన 51 కీర్తన రాశాడు, ఆయన పాపాలను ఒప్పుకున్నాడు. ఆ తర్వాత 32 కీర్తన దాని తర్వాత రాబడినట్లుగా మనం చూడవచ్చు. దావీదు తన పాపాన్ని పూర్తిగా ఒప్పుకొని క్షమాపణ కోరాడు దేవునితో. అక్కడ ఏం జరిగిందో మనం చూద్దాం, దయచేసి ముందుకు వెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే అతడు ఇతర పాపాలకు ప్రభు మార్గాలు బోధిస్తున్నాయని కూడా వాగ్దానం చేశాడు. అనగా అతడు ఏం చేశాడు, ఇతర పాపులకు ఆయన పాపాలు ఒప్పుకున్న తర్వాత దేవుని దగ్గర నుండి క్షమాపణ నొందిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఇతరులకు పాపులకు ప్రభు మార్గాలు బోధించాలని ఆయన వాగ్దానం చేశాడు. చూడండి దయచేసి 51 కీర్తన 13వ వచనం చదవండి. అదేవిధంగా 51 కీర్తన 13వ వచనంలో ఆయన ఏమంటుండే చూడండి అక్కడ, బోధించదను దేవా దేవా. చాలండి, తప్పిదాలు నీ మార్గమును తొలగిన వారికి నేను బోధిస్తానంటున్నాడు. అవునా కదా? ఎప్పుడైతే మన పాపాలు క్షమింపబడి మన తప్పిదాలన్నీ దేవుని ఒప్పుకొని దేవుని చేత మనము క్షమింపడ్డప్పుడు నీ అతిక్రమంలో పరిహారం నొంది, తన అతిక్రమంలో కొరకు పరిహారం నొందినవాడు ధన్యుడు అంటున్నాడు ఇక్కడ. తన పాపమును ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఎప్పుడైతే మన యొక్క అతిక్రమములు మన పాపములు ప్రాయశ్చిత్తం నొందినప్పుడు దేవుడు మనల్ని క్షమించినప్పుడు మన హృదయ భారం తగ్గిపోతుంది, మన హృదయ భారము తగ్గిపోతుంది. కనుక దావీదు అంటున్నాడు, నా పాపాలు క్షమింపడిన తర్వాత పాశ్చాత్తాపడిన తర్వాత నేను ఇతరులకు ప్రభు మార్గాలు బోధిస్తానని చెప్పి ఆయన దేవుని సన్నిధానంలో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా చూసినట్లయితే ఇక్కడ ఆయన ఏం చేశాడు, పాపాన్ని ఒప్పుకోవడము మరియు దేవుని క్షమాపణ పొందడం వల్ల వచ్చే ఆశీర్వాదాల గురించి దావీదు మనకు 32 కీర్తనలో ఎంతో స్పష్టంగా చక్కగా రాశాడు. అందుకే మన తప్పిదాలు మన పాపాలు దేవునితో ఒప్పుకోవాలి, దాన్ని మనం కప్పి పెట్టుకోకూడదు. ఎందుకంటే అవి దేవునికి అవి అసహాయమైనవి, హేయమైనవి. కనుక మనము ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి, దాంట్లో మనం కంటిన్యూగా ఉండకూడదు. విశ్వాసులు తప్పిదాలు చేస్తూ ఉంటారు, పొరపాట్లు అవుతూ ఉంటాయి. కానీ చేసిన పొరపాటు మళ్ళీ చేయడము అలవాటు అయిపోతాం. దానికి అలవాటు. ఒక ఉదాహరణకు సంఘానికి లేట్ వచ్చామనుకో, ఒకసారి 2 సార్లు, సంవత్సరంలో 3 సార్లు 4 సార్లు జనరల్గా అది పొరపాటు జరిగిపోయింది. కానీ నేను ప్రతి ఆదివారం లేట్ వస్తున్నాను అనుకో, అది అలవాటు. కనుక కొన్ని అలవాట్లు దేవుని దృష్టిలో అవి పాపం, అవి చెడ్డవి, మంచివి కావు. అలా అలవాటు చేసుకోకూడదు, మంచి అలవాట్లు చేసుకోవాలి. కానీ ఇక్కడ చూస్తున్నాం అది మొట్టమొదటిగా 32 కీర్తన 1 నుండి మనం 5 వచనాలు చదివారు, మళ్ళీ చదవద్దు. 5 వచనాలు చూసిన అలా ఒప్పుకోలు గురించి మాట్లాడుతున్నాడు దావీదు. ఆయన ఒప్పుకుంటున్నాడు, ఒప్పుకోలు గురించి రాబడింది. ఏం ఒప్పుకుంటున్నాడు? ఒప్పుకోవడం అంటే జాగ్రత్త వినాలి. ఒప్పుకోవడం అంటే మన పాపాన్ని దేవుని యొక్క అంగీకరించడం, ఒప్పుకోవడము. నేను పాపినని దేవుని యొక్క ఒప్పుకోవాలి, నేను అపరాధినని దేవుని యొక్క ఒప్పుకోవాలి. ఒప్పుకోవడము దేవుని యొక్క ఒప్పుకోవడం, మన పాపాన్ని దేవుని యొక్క ఒప్పుకొని దాన్ని అంగీకరించడం మొదటిగా. రెండోది చూసినట్లయితే ఒప్పుకోవడం అంటే మన పాపాన్ని బాధ్యతగా అంగీకరించడం. అవునగా? కొన్నిసార్లు కొద్దిమంది ఈ విధంగా ప్రార్థిస్తారు, ఏమనంటే ప్రభువా తెలిసి తెలియక పొరపాటు చేశాను క్షమించు. లేదు, నువ్వు చేసింది అన్నీ తెలిసే చేశావు. ఒక విశ్వాసిగా నువ్వు అన్నీ తెలిసి చేశావు, తెలియనిది ఏం చేయలేదు. బైబిల్ చదవడం పొరపాటు కాదు, చదవకపోవడం పొరపాటు కాదా? తెలుసు. మళ్ళీ ఎలా అంటున్నావు బైబిల్ తెలిసి తెలియక చేసినని? ఉదయం లేవగానే ప్రార్థించాలని నీకు తెలియదు, తెలుసు, నువ్వు ప్రార్థించలేదు, అది పాపము. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం రాబడింది, ఏదైతే మనం చేయాలని మనం ఉద్దేశించే దాన్ని చేయనట్లయితే అది మన పాపముగా ఎంచబడును. ఒక విశ్వాసి ఏది చేసినా అది తెలిసి పాపం చేస్తూ దానికి పరిహారం లేదు. కనుక తెలియక చేసిన తప్పిదాలు దేవుడు క్షమించాడు. కానీ విశ్వాసిగా మారిన తర్వాత నువ్వు చేసే ప్రతి పాపం దేవుడు లెక్కిస్తున్నాడు, దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకొస్తున్నాడు. అలా ప్రార్థించడం సరైనది కాదు. పొరపాటున అలా ప్రార్థించదు. ప్రభువా తెలిసి తెలియక పొరపాటు చేశాను. లేదు, నువ్వు అన్నీ తెలిసే చేసావు. ఒక విశ్వాసిగా నువ్వు తెలిసి చేసావు, కనుక అలా చేయకూడదు. అందుకే మనం బాధ్యత తీసుకోవాలి. తప్పు చేసినప్పుడు దాని బాధ్యత తీసుకోవాలి. అవును, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నేను ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాను, అది ఒప్పుకోను. అది నిజంగా బాధ్యతపూర్వకంగా ఒప్పుకోవాలి. కానీ కొద్దిమంది తప్పించుకుంటారు. మంచిదైతే క్రెడిట్ కావాలా, పేరు కావాలి, చెడ్డదైతే వద్దు, చిన్నగా తప్పించుకుంటారు. కాదు,
అలాంటి దేవుడు అసహించుకుంటాడు. అది ఏదైనా సరే దాన్ని నేను బాధ్యతగా తీసుకోవాలి. ఒకవేళ ఉదాహరణ మనం చూస్తాం కదా, క్రికెట్ మ్యాచ్ ఆడినప్పుడు క్రికెట్ మ్యాచ్లో ఓడిపోయినప్పుడు కెప్టెన్ బాధ్యతగా తీసుకుంటాడు. ఏమంటాడంటే, అవును మేము ఓడిపోయాం, మేము సరి చేసుకుంటాం, ఎక్కడో పొరపాట్లు జరిగాయి, దానికి బాధ్యత నేను వహిస్తున్నాను, మేమంతా కలిసి కట్టుగా ఆలోచిస్తాం, కూర్చొని మాట్లాడతాం. అది అలా ఉండాలి. కానీ నేనైతే బాగా ఆడాను, వాళ్ళు తెలియదు, వాళ్ళు అలా ఎందుకు చేశారో, అది కాదు. ఒక క్యాప్టెన్గా మనం ఏం చేయాలంటే అందరూ ఆలోచించాలి. కనుక మొట్టమొదటిగా ఒప్పుకోవడం అంటే ఏంది? మన పాపాన్ని దేవుని యొక్క అంగీకరించడం. రెండవది ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటంటే మన పాపాన్ని దేవుని యొక్క బాధ్యతగా అంగీకరించడం. ఆ తర్వాత ముందుకెళ్దాం. ఇక్కడ దావీదు ఒప్పుకోవడం అంటే చూసాం కనుక, దావీదు తన పాపాలు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? కొన్ని గుర్తించుకున్నాడు. ఇక్కడ చూడండి, ఆ మాటలు చూస్తున్నాం, కొన్ని మాటలు రాయబడి, అతిక్రమం గురించి రాయబడింది, పాపం గురించి రాయబడింది, తర్వాత చూసినట్లయితే నిర్దోషి, ఆ తర్వాత కపటము, వీరి గురించి రాయబడి చూద్దాం, వీటిని ధ్యానిస్తాం. అతిక్రమము, పాపము, అధర్మము, ఇవి మనము పాత నిబంధనలో మనము మాటి కనబడుతూ ఉంటుంది. వీటి వరుసగా దాని అర్థం ఏంటంటే, మొట్టమొదటిగా తిరుగుబాటు. పాపం చేయడం అంటే దేవునికి తిరుగుబాటు చేయడం. రెండవది ఇక్కడ చూసినట్లు అతిక్రమం అంటే తిరుగుబాటు, పాపం అంటే వైఫల్యము, జీవితంలో వైఫల్యము. మూడవది అధర్మం అంటే వక్రబుద్ధిగా నడుచుకోవడం, వంకర బుద్ధిగా నడుచుకోవడం అన్నమాట. నేను దీని గురించి వివరిస్తాను, జాగ్రత్తగా చెప్తాను. నేను డిక్షనరీలో చదివాను కనుక నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకునే ప్రయత్నించాను. మొట్టమొదటిగా 1-2 వచనాలు దేని గురించి మాట్లాడుతున్నామంటే, పరిశుద్ధమైన మనస్సాక్షి యొక్క ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాం. పరిశుభ్రమైనది లేదా పరిశుద్ధమైన మనస్సాక్షి యొక్క ఆశీర్వాదాలు. మొట్టమొదటిగా దావీదు ఇక్కడ పాపం కోసం 4 హిబ్రూ పదాలు వాడాడు. ఈ యొక్క కీర్తనలో 4 హిబ్రూ పదాలు వాడాడు, రకరకాల పదాలు వాడాడు. అదేంటంటే మొట్టమొదటిగా, మరి తర్వాత క్షమాపణ కోసం 3 హిబ్రూ పదాలు వాడాడు ఈ 2 వచనాల్లో. అవేమిటో చూద్దాం. ఇక్కడ దేవుని ముందు స్వచ్ఛమైన మనస్సాక్షి కలిగి ఉండడం అంటే ఏంటో మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. దేవుని యొక్క స్వచ్ఛమైన మనస్సాక్షి కలిగి ఉండడం, అంతరంగంలో యథార్థతను కోరే దేవుడు కనుక దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు మన మనస్సాక్షి ఎలా ఉండాలి? స్వచ్ఛమైనదిగా ఉండాలి. కపటము కానీ, కక్ష కానీ, కుళ్ళు కానీ మనలో ఉండకూడదు. ఉండి మనం బలులు చేయడము, ఆరాధించినట్లయితే ఆరాధన అంగీకరింపబడదు. మనం ఏ విధంగానైతే సంఘానికి వచ్చేటప్పుడు మన దేహశుద్ధిని చేసుకొని వస్తామో, స్నానం చేస్తాం, తల స్నానం చేస్తాం. కొద్దిమంది షాంపూలు పెట్టి తల స్నానాలు చేస్తారు, ఎందుకంటే మురికి పోవాలని, బాగా శుభ్రంగా రావాలి. మంచిదే, తప్పేమి కాదు, చాలా మంచిదే. ఏ విధంగానైతే దేహశుద్ధి ఎంత ఇంపార్టెంటో అంతకంటే అంతకంటే ఎన్నో రేట్లు ఆత్మశుద్ధి ఇంపార్టెంట్. మన ఆత్మను శుద్ధి చేసుకొని రావాలి. దేవుని వాక్యం ఏమంటుంది? ప్రసంగి 5:1 నీవు దేవుని మందిరికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొను. నువ్వెవరితో గొడవ పడ్డావా? నీ భార్యతో గొడవ పడ్డావా? లేకపోతే ఈ వారమంతట్లో నువ్వేమైనా పొరపాట్లు చేసావా? ఎవరితో మాట్లాడకుండా ముఖం తిప్పుకుంటున్నావా? వెళ్ళి సమాధానపడు ఫస్ట్, ఆ తర్వాత బల్లలో చేయి. మనం స్వచ్ఛమైన మనస్సాక్షితో దేవుని సన్నిధికి రావాలి. కనుక అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అదే మనం చూస్తాం. నేను 4 పదాలు చెప్తా పాపం గురించి. ఇక్కడ మొట్టమొదటిగా చూసినట్లయితే పాపం కోసమైన వాడిన పదాలు, మొట్టమొదటి అతిక్రమము. అతిక్రమం అంటే దాని అర్థం ఏంటంటే తిరుగుబాటు చేయడము, లేదా సరైన అధికారానికి లొంగడానికి నిరాకరించడము. దేవుడు మన అధికారి అయి ఉంటున్నాడు. ఆయన యొక్క ఆజ్ఞ, ఆయన యొక్క వాక్యానికి మనము విధేయులమై ఉండాలి. ఆయన వాక్యానికి మనము లోబడి ఉండాలి. ఆయన అధికారానికి మనము అంగీకరించి లోబడి ఉండాలి. కానీ ఎప్పుడైతే దేవుని చేత ఏర్పరచబడినటువంటి నాయకులపైన మనము తిరుగుబాటు చేసినప్పుడు, ఆయన అధికారానికి లొంగడానికి నిరాకరించినప్పుడు అది అతిక్రమంగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించాలి, ఇది మన మంచి కోసమే, మరియు సమాజం యొక్క మంచి కోసమే మానవ ప్రవర్తన దేవుని కొన్ని పరిమితులు విధించాడు. అన్ని జన్మల కంటే మానవ జన్మ శ్రేష్టమైన జన్మ. ఈ ధర్మశాస్త్రము మానవ కోటికి రాయబడింది. జంతువుల కొరకు, పందుల కొరకు, గాడిదల కొరకు కాదు, మనుషుల కొరకు, మన కొరకు రాయబడింది. ఎందుకంటే దేవుడు మనకు ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇందులో విధులు ఉన్నవి, ఆజ్ఞలు ఉన్నవి.
తర్వాత మరి ఒక వ్యక్తి ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి, అనుదినంలో కావలసినటువంటి మరి ఆజ్ఞలతో కూడినటువంటి లేఖనములు మనకి ఇవ్వబడ్డది. దీన్ని పక్కన పెట్టినట్లయితే మనం ఇక్కడ కూడుకోవడం వ్యర్థమే. మనకు ఉన్నటువంటి సంబంధము దేవుని వాక్యం, క్రీస్తు. కనుక ఇక్కడ దేవుడు మనకి ఈ యొక్క తన వాక్యాన్ని ఇచ్చాడు. కనుక మనం ఇది విధి, దేవుడు ఒక విధిని మనకి ఇచ్చాడు, విధించాడు. దాన్ని అనుసరించి నడుచుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ చూస్తున్నాం కదా, ఏంటంటే అది దేని కొరకంట, మంచి కోసం, అనగా మానవ కోటి మంచి కోసము, సమాజం యొక్క మంచి కోసమే మానవ ప్రవర్తన దేవుడు కొన్ని పరిమితులు విధించాడు. కనుక ఆ పరిమితులకు మనం ఎప్పుడైతే వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు మనము అతిక్రమిస్తున్నామనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం అతిక్రమిస్తున్న విషయాలు తెలుసుకోవాలి. అందుకని మన జీవితాల్లో దేవుని న్యాయబద్ధమైనటువంటి అధికారానికి లోబడి ఉండడమే చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వు లోబడినట్లయితే, నువ్వు నిరాకరిస్తున్నట్లయితే దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడడం లేదు, దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడడం లేదు. కనుక దేవుని దృష్టిలో పాపమే, అతిక్రమము. కనుక తిరుగుబాటుతనము లేదా సరైన అధికారానికి లోబడక నిరాకరించడమే అతిక్రమం. అది దేవుడైనా సరే, సంఘంలో మరి దేవుని చేత ఏర్పరచబడిన నాయకులైనా సరే, నువ్వు ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తున్నావో నువ్వు దేవుని దృష్టిలో అతిక్రమం చేస్తున్నావు. అది మొట్టమొదటి పదం వాడాడు. రెండో పదం ఏం వాడు చూద్దాం. దాని కింద చూసినట్లయితే ఆయన నిజమే, ఆయన పాపం చేసినప్పుడు ఆనందంగా ఉన్నాడా? లేదు. చూడండి, ఆయన చేదు గురించి రాస్తాడు. 3-4 వచనాలు చదవండి. 32 కీర్తన 3-4 వచనాలు. నేను మౌనినై ఉండగా చాలండి. ఇక్కడ దావీదు తన పాపం ఒప్పుకునే ముందు తన వేదనను వివరిస్తున్నాడు మనకు. ఆయన ఎంత వేదన పడ్డాడు. పాపం ఎలాంటిది అంట? స్లో పాయిజన్ అంట. స్లో పాయిజన్ అది బాగా ఉంటుంది. కానీ నేను చెప్తా, అప్పట్లో మేము పనివేల్లో చదువుకునే రోజుల్లో మలేరియా చాలా ఉండేది. ఆ రోజుల్లో మలేరియా, దోమలు వచ్చేది మలేరియా. అయితే మలేరియాకు ట్యాబ్లెట్ ఉండేది, లారిడోక్స్ అని ట్యాబ్లెట్. అది ఎలా ఉండేది అంటే షుగర్ కోట్ ఉండేది. అంటే పైన ట్యాబ్లెట్కు షుగర్ కోట్ ఉంటుంది, నాలుక మీద తీయని ఉంటుంది. కానీ ఆ క్షణాల్లో ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు అది కడుపులోకి వెళ్ళాలి. ఒకవేళ పొరపాటున నాలుక పైన అది ఇంకా కొద్దిసేపు ఎక్కువ ఉంచినట్లయితే ఆ షుగర్ కోట్ పోయిన తర్వాత చేదు, భయంకరమైన చేదు ఉండేది. పైన తీయని ఉంటుంది కానీ లోపల చేదు. ఆ చేదే కదా మరి ఆ యొక్క మలేరియా రాకుండా నివారించేది. అందుకే కొన్నిసార్లు పాపం కూడా అలాగే ఉంటుంది. చూడ్డానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా, చాలా స్వీట్గా, తీయగా ఉంటుంది. కానీ ఒకసారి అందులో పడ్డట్లయితే, పాపం చేసినట్లయితే అప్పుడు తెలుస్తుంది దాని ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందో. అందుకే దావీదు చేశాడు, బాగా హ్యాపీగానే చేశాడు. కానీ ఇప్పుడు ఏమవుతుందో, దావీదు తన పాపం ఒప్పుకునే ముందు ఎంత వేదన పడ్డాడో ఆయన మనకి వివరిస్తున్నాడు. 3-4 వచనాల్లో చక్కగా వివరించాడు. రెండో విషయం ఇక్కడ చూసినట్టు పాపం గురించి రాశాడు. చూడండి, అక్కడ పాపం గురించి రాశాడు. పాపము, తన పాపము, 1వ వచనంలో 2వ లైన్లో తన పాపమునకు. ఇక్కడ చూసిన పాపం అంటే గుర్తుని కోల్పోవడము, గురి తప్పడము, అతిక్రమము తెలిసిన చట్టాన్ని ఉల్లంఘించడమే అదే పాపము. పాపం మనం చేరుకోవాలని, మనం పాపం చేయాలని దేవుని ఉద్దేశం కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం? లక్ష్యానికి లోటుగా వస్తున్నట్లుగా మనము ఉంటున్నాం. పాపం అంటే ఏంటి? రోమా 3:20 ఏం రాబడింది? ఏ భేదము లేదు, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు. అది పాపం. దేవుడిచ్చే మహిమను మనం పొందుకోలేకపోతున్నాం. మనం గుర్తుని కోల్పోతున్నాం, గురిని తప్పుచున్నాం, మనం అతిక్రమిస్తున్నాం, మనం ఉల్లంఘిస్తున్నాం. అందుకే ఒక వ్యక్తి విధంగా అన్నాడు, మనం రక్షింపడక ముందు పాపముని మనం గట్టిగా కౌగిలించుకునేవారం. పాపంతో మన స్నేహము, సావాసం బలంగా ఉండేది. కానీ నువ్వు రక్షింపడిన తర్వాత పాపము నేను విడిచింది, కానీ నువ్వు పాపను విడుస్తలేవు. పాపం నేను విడిచిపెట్టింది, పాపం పక్కన నిలబడ్డది, శోధన నీకు పక్కన ఉన్నది. కానీ నువ్వేమంటున్నావు? లేదు, నన్ను నువ్వు విడిచి ఎలా వెళ్ళిపోతాం? మనము పుట్టుకతోటే కలిసి వచ్చాం కనుక నన్ను ఎలా? అది ఈరోజు ఉన్న పెద్ద సమస్య, వ్యక్తుల్లో పెద్ద సమస్య ఏంటంటే పాపం మనని విడిచింది కానీ మనం పాపం విడవడం లేదు. చిన్న ఉదాహరణ చెప్తా, మీకు తెలిసి ఉదాహరణ. ఆ రోజుల్లో ఒక భయంకరమైనటువంటి వాగులు వస్తాయి కదా, నీళ్లు వాగులకు వస్తున్నవి.
వాగులో చాలా వస్తువులు కొట్టుకుపోతూ ఉన్నది. అయితే ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఆయన మంచి ఈత వస్తుంది, బాగా ఈతగాడే అని చేసినట్టు అదిగో ఒక నల్లటి గొంగలి వస్తుంది అక్కడి నుండి, వెళ్ళి దాన్ని పట్టుకుంటాను, దాన్ని తీసుకెళ్ళి మా ఇంట్లో వాడుకుంటా, ఎందుకంటే నీళ్ళలో కొన్ని కొట్టుకొస్తున్నాయి వస్తువులు, ఎక్కడి నుండి వాగు పారుతూ ఉంది. ఆయన వెళ్ళాడు, తన స్నేహితుడు చెప్పాడు, నువ్వు ఇక్కడ నుండి దాని వరద ఇంకా పెరగలేదు, నేను త్వరగా వెళ్ళి దాన్ని తీసుకొస్తానని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ గొంగల్ని పట్టుకున్నాడు. అప్పుడు స్నేహితుడు అంటున్నాడు, ఇదిగో వరద పెరుగుతూ ఉంది, నీళ్ళ ప్రవాహం పెరుగుతూ ఉంది, త్వరగా బయటికి వచ్చాయి అంటే వాడంటున్నాడు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను, మరి విడిచిపెట్టు, అది అవసరం లేదు, నీ ప్రాణాలు పోతావు అంటే, నేను ఎప్పుడో విడిచిపెట్టాను, అది నన్ను వదులుతలేదు. అదేంటంట? ఎలుగుబంట. అది నన్ను వదులుతలేదు, నేను ఎప్పుడు విడిచిపెట్టాను, అది నన్ను వదులుతలేదు. కొన్నిసార్లు పాపం అలాగే ఉంటుంది, మనం పాపను విడిచిపెట్టాం కానీ అది మనల్ని వదలదు. ఎందుకంటే మనము దాంతో సావాసంలో ఉన్నప్పుడు దాని పరిస్థితి అలాగే ఉంటుంది. అందుకని దేవుని బిడ్డలుగా ఇక్కడ దావీదు అదే చెప్తా ఉన్నాడు, మనకి ఏంటంటే పాపం అంటే మరి అతిక్రమించడమే, గుర్తును కోల్పోవడము, గురి తప్పడము, లక్ష్యాన్ని ఛేదించకపోవడము, లక్ష్యం చేరుకోకపోవడమే. 3వ పదం వాడాడు, అధర్మం అని, అనగా పాపం. అది కూడా అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే వంగిన లేదా వక్రబుద్ధిగా, వక్రీకరించబడింది అని అర్థం అన్నమాట. అనగా వక్రబుద్ధిగా అనగా వంకర బుద్ధి కలిగినది, సరైన దాన్ని వక్రీకరించడము, ఉన్నది ఉన్నట్లుగా చెప్పకపోవడము, అందులో కల్పితము కలిపి లేనిపోని విషయాలు చెప్పడము, మార్గం నుండి తప్పు చేయడానికి వంటి సూక్ష్మ నైపుణ్యత కలిగి ఉంది. కనుక మనము ఎప్పుడైనా ఏదో ఒకటి వంకర చేసినట్లయితే మనం అధర్మం చేస్తున్నాం. ఉన్నది ఉన్నట్లుగా మనం చెప్పాలి, అదే సత్యము. కనుక అధర్మము, అందులో ధర్మము లేదు. ఏదైతే ధర్మము కానిదో అదే అధర్మము. కనుక మన యొక్క మాటల్లో కానీ మన యొక్క క్రియల్లో కానీ వంకర బుద్ధి ఉండకూడదు. కనుక మనము ఎలా ఉండాలంటే నేరుగా స్ట్రేట్గా ఉండాలి. అందుకే ప్రభు ఏమంటున్నాడు, ఈ యొక్క పరిచయాన్ని చూసి సర్ప సంతానమా ఏమన్నాడు? సర్ప సంతానం అన్నాడు. అంటే నిజంగా వాళ్ళు సర్పానికి పుట్టినవారా? కాదు. సర్పంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను ఉద్దేశించి మాట్లాడుతూ సర్ప సంతానం అంటే సర్పం ఎప్పుడు స్ట్రేట్గా వెళ్ళదు, వంకర టింకరకి వెళ్తుంది. అది స్ట్రేట్గా వెళ్ళదు, అది స్ట్రేట్గా వెళ్ళాలని వెళ్ళలేదు, అది వంకర టింకరే. అందుకే మీలో ఉన్నటువంటి బుద్ధి అలాంటిదే, వంకర టింకర బుద్ధి కలిగిన వారు, వక్ర బుద్ధి కలిగిన వారు అని వాళ్ళని ఖండిస్తున్నాడు, దేవుడు వాళ్ళని ఖండిస్తున్నాడు. కనుక ఎంత బలమైన పదం వాడాడు దేవుడు, ఓ సర్ప సంతానం అన్నాడు. నిజమే. కనుక ఇక్కడ చూసినట్లయితే అధర్మం, ఇది నా 3వ పదం. 4వ పదం చూసినట్లయితే చూద్దాం. 4వ పదం ఇక్కడ చూసినట్లయితే మనము మోసం చూడవేసి, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములను ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. అనగా కపటము అనగా మోసము, వాంఛన అది లేనివాడు. అనగా మోసం అనగా ఉద్దేశపూర్వకంగా కప్పిపుచ్చడం అన్నమాట. ఉద్దేశపూర్వకంగా కప్పిపుచ్చడమే అదే మోసం. అందుకే అబద్ధము లేదా వంచన ఇవన్నీ కూడా అదేంటంటే మోసానికి గుర్తుగా ఉన్నవి. మీకు తెలుసు మీరు అందంగా కనిపించడం లేదని, అప్పుడు ఏం చేస్తారు? మన ముఖాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంటాం. ఎగ్జాంపుల్ చెప్తానా, దయచేసి మీరు అట్టగా స్త్రీలు కాదు నేను చెప్పేది. కొన్నిసార్లు ఏం చేస్తారు? వారు ఉన్న వాస్తవాన్ని కప్పిపుచ్చుకోవడానికి మంచి మేకప్ చేసుకుంటారు. అది వాస్తవం కాదు, అవునా కాదు? అది వాస్తవం కాదు. ఒకవేళ మీ పెళ్లి సంబంధాలకు వెళ్ళిండ్రు అనుకో, వాళ్ళకి తెలిసింది పిల్లోడు వస్తుంటే చూడడానికంటే అప్పుడు మామూలుగా అలా ఉంటారా? వాళ్ళు నైటి మీద అలా మామూలుగా ఉంటారా? లేదు, వాళ్ళు ఎంతో ఫుల్ మేకప్ చేసుకొని తయారై సిద్ధపడి ఉంటారు. అది కాదు, అది వాస్తవం కాదు. కనుక అది మోసమే. ఒక విధంగా చెప్పాలంటే బైబిల్ అంటే అందము మోసకరమైనది, సౌందర్యము వ్యర్థమైనది, యెహోవా యందు భయభక్తి లేని స్త్రీ కొనియాడబడును అని సామెతలు 31:30 చూస్తున్నాం. నిజంగా. కనుక ఇక్కడ ఏంటంటే ఉద్దేశపూర్వకంగా కప్పిపుచ్చుకోవడమే అబద్ధము, వంచన. కనుక తన ముఖాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నారు, అందులో మోసం ఉన్నది. ఒక వ్యక్తి విధంగా అన్నాడు, ఏమన్నాడంటే కొన్నిసార్లు కొద్దిమందిని మోసం చేయొచ్చు కానీ అన్నిసార్లు అందరినీ మోసం చేయలేవు. అనగా కొన్నిసార్లు కొద్దిమంది మోసం చేయొచ్చు, నీకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, కానీ అన్నిసార్లు నువ్వు అందరినీ మోసం చేయలేవు.
నీ పాపము నిన్ను పట్టుకొనును. ఒకరోజు నీ పాపము నిన్ను పట్టుకొనును, నువ్వు తప్పకుండా పట్టుబడతావు అని అంటాం. కనుక దాన్ని విడిచిపెట్టి మనం మారాలని దావీదు కోరుతా ఉన్నాడు. అందుకని ఈ పాపం కోసం మనం చూసాం కనుక, అందుకే పాపము ఆ మాటలను మనమందరి దేవుడి ముందర దోషులుగా ఖండిస్తున్నాయి. కనుక అయితే క్షమాపణ కోసం దావీదు చెప్పిన మాటలు అనగా దావీదు దేవుని యొట స్వచ్ఛమైన మనస్సాక్షి కలిగి ఉండడమే అదే దావీదు మనల్ని కోరుతా ఉన్నాడు. ఇప్పుడు 3 విషయాలు చూసి ముగిస్తాను. నేను చేసి 1-2 వచనాలు ఉన్న 3 విషయాలు ఏంటంటే క్షమాపణ గురించి 3 విషయాలు నేర్చుకున్నాను. క్షమాపణ అంటే ఏదో చూద్దాం. క్షమాపణ అనగా క్షమించబడినది అనగా భారాన్ని భరించడము, మోయడం లేదా తీసివేయడం అనే అర్థము. కనుక మానవులుగా మనం కొన్నిసార్లు క్షమిస్తాం, అవునగా క్షమిస్తాం, కానీ మర్చిపోవు. అది నిజమైన క్షమాపణ. ఒకవేళ దేవుడు అలా చేసినట్లయితే మన పరిస్థితి ఏమైపోయేది? దేవుడు 103వ కీర్తనలు ఏం రాబడింది? నీ పాపలు క్షమించడమే కాదు కానీ ఏం చేస్తున్నాయన, పడిమడికి తూర్పు ఎంత దూరం ఉందో వాటిని అంత దూరము పరిచి ఉన్నాడు. దేవుడు ఒకసారి మనం క్షమించినట్లయితే దాన్ని లెక్కలోకి తీసుకురాడు, రికార్డ్ చేయడైనా డైరీలో రాసుకోడు. కానీ మనం ఏం చేస్తాం? మనం క్షమించినట్లుగా నటిస్తాం, కానీ మనసులో పెట్టుకుంటాం. అవకాశం కొరకు ఎదురు చూస్తాం, పగ తీర్చుకోవడానికి, దెబ్బ కొట్టడానికి మనం ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తాం. ఓపికతో కనిపెట్టుకుంటాం. సమయం వస్తుంది. ప్రతి కుక్కకు ఒక సమయం ఉంటుంది. సామెత ఉంది ఇంగ్లీష్లో, ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డే. కనుక మనము ఆ సమయం కొరకు కనిపెట్టుకుంటాం. 1, 2, 3, 10 సంవత్సరాలైన పర్వాలేదు, దెబ్బ కొట్టాల్సిందే. అది నిజమైన క్షమాపణ కాదు. అందుకే క్షమించబడినది అనగా భారాన్ని భరించడం, మోయడం లేదా తీసివేయడం. మన పాపం దేవుడు భరించి లేదా తీసివేశాడు. అందుకే బలి పశువు గురించి పాత నిబంధనలు వాడబడ్డాడు. చూడండి ఐసి, ఇప్పుడు నేను బలి పశువు గురించి చెప్తాను. లేవికాండము 16:21-22 వచనాలు. బలి పశువు మీ అందరికీ తెలిసిన విషయం, అది సుపరిచితమే. లేవికాండము 16:21-22 వచనాలు. అదే బలి పశువు. బహుశా మీకు అర్థమైనప్పుడు బలి పశువు. నేను అన్యజనులు వచ్చాను కనుక మా ఊరిలో సంవత్సరానికి 1 బలి పశువు వదిలేవారు. అన్యులు మేకపోతుని తీసుకొని ఆ దేవత యొట దాన్ని ఉంచి దానిపైన ఏం చేశారంటే దాన్ని బలి పశువుగా ఊరిలో విడిచిపెట్టేవారు. దాన్ని ఎవరు ఏం చేయొద్దు, చంపడం కానీ కొట్టడం కానీ దానికి హాని కలిగించడం కానీ తెలిసినట్లయితే ఊరు పెద్దలు దానిపైన ఫైన్ వేస్తారు. కనుక అది ఇంటికి వచ్చినా కానీ దాన్ని ఎవరేమో చిన్నగా పంపిస్తారు, ఏదో పెట్టి పంపిస్తారు. అది విచ్చలవిడిగా తిరుగుతుంది, ఎక్కడికంటే అక్కడ తిరుగుతుంది. దాని దగ్గర భయంకరమైనటువంటి చెడు వాసన ఉంటుంది. అది ఎక్కడ పడుకుంటుందో, ఎక్కడికి వెళ్తుందో, ఊరిలో ఎక్కడ ఉంటుందో తెలియదు. దాన్ని ఎవ్వరు ఏ హాని చేయదు. అది అన్యులు పాటించేది. కానీ బైబిల్లో బలి పశువు గురించి ఏం రాబడి చూస్తున్నాం. బలి పశువు అనగా చూసినట్లయితే బలి పశువు అనగా మనకు తెలిసి బలి పశువును, ఆ బలి పశువు ఏం చేస్తుందంటే నిందను తీసుకుంటుంది. మనందరి నిందను, మన పాపములన్నింటినీ అది మోస్తుంది. కనుక బలి పశువు నిందను తీసుకుంటుంది, అందరి నిందను అది తీసుకుంటుంది. మరి మిగతా వారందరూ దాన్ని విడిపిస్తారు. కనుక మరి హిబ్రూ పదంలో త్యాగ వ్యవస్థ నుండి వచ్చినటువంటి మాట అనగా ఇది యాజకుడు ఒక మేకను తీసుకొని తన తలపైన తన చేతులు ఉంచి ప్రజల పాపాలు అంగీకరించి ఆ ఆచార పద్ధతిలో మేకపై వారి పాపాలను ఉంచేవాడు. దేవుడు వారి పాపాలు తన నుండి ఎలా తీసుకెళ్ళాడో అనే చిత్రంగా ఈ జంతువుని అరణ్యంలో పంపించేవారు. ఇప్పుడే చదివాం కదా. అందుకే బలి పశువుగా మన ప్రభువు మనందరి నిమిత్తమై బలి పశువు అయ్యాడు. యోహాను సువార్త 1:29 ఏం రాయబడింది? ఏమన్నాడు? యోహాను ఏమన్నాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. మనందరి పాపము దాని మీద మోపబడ్డది. ఆ పాపమే గొర్రె పిల్ల ఎవరంటే యేసు ప్రభువే. లోక పాపం మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల బలి పశువు. మనందరి పాపం దాని మీద మోపబడ్డవి. పాత నిబంధనలో బలి అర్పించాలంటే ఏ వ్యక్తి అయితే ఆ పశువుని తీసుకొస్తాడో యాజకుని యొద్దకు, ఆయన దాని మీద చేతి పెట్టాలి. తల మీద చేతి పెట్టినప్పుడు ఆ యాజకుడు దాన్ని
కట్ చేస్తాడు, తలని నరుకుతాడు. అప్పుడు నీ పాపము ఆ మేక మీద పెట్టావు కనుక నీ పాపలు ఏమై రక్తం చేత కప్పబడ్డవి, కడగబడలేదు, కప్పబడ్డవి. పాత నిబంధనలో మన పాపాలన్నీ పాత నిబంధనలో వారి పాపాలు కప్పబడ్డవి కానీ కడగబడలేదు. కానీ దేవుని స్తోత్రాలు, నూతన నిబంధనలో మన పాపాలన్నీ కడగబడ్డవి, కప్పబడలేదు, కడగబడ్డవి. వాష్డ్ అవే, సిన్స్ ఆర్ వాష్డ్ అవే. మన పాపాలన్నీ కడగబడ్డవి. ప్రతి ఏటా యూదుడు లేదా ఇశ్రాయేలు సంవత్సరానికి 3 సార్లు యెరూషలేముకి వెళ్ళాలి. ఆ తర్వాత బలులు అర్పించాలి. 5 రకాల బలుల గురించి బైబిల్ మాట్లాడుతూ ఉన్నది. అయితే వారు రకరకాల బలులు అక్కడ రాయబడింది కనుక బలి అర్పించినప్పుడు తన చేయి తలపైన పెట్టాలి. ఎందుకంటే ఆయన చేసిన పాపానికి అమాయకమైనటువంటి ఆ పశువు, చాలా అమాయకమైనటువంటి ఆ పశువు నీ బదులుగా చనిపోతుంది. ప్రభు ఏ పాపం చూడు దయచేసి 2 కొరింథీయులు 5:21 చదవండి దయచేసి. 2 కొరింథీయులు త్వరగా 2 కొరింథీయులు 5:21 పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేయబడెను. పాపిగా కాదు, పాపముగా. అదే అర్థం చేసుకోవాలి. మనము తప్పుగా అర్థం చేసుకోకూడదు. మనందరి నిమిత్తము ఆయన పాపముగా చేయబడ్డాడు, పాపిగా కాదు. పాపమునకు వచ్చి జీతము మరణము కనుక ఆయన చావాల్సిందే. యేసు ప్రభు మరణము పొందాల్సిందే. ఎందుకంటే పాపము నుండి వచ్చి జీతం మరణము. మన పాపమంతా ఆయన మీద మోపబడ్డది. ఏ పాపం ఎరుగని యో పావనమూర్తి పడబడతాం కదా, మన పాపమును మోస్తున్నాడు కనుక. ఆ తర్వాత హెబ్రీ 9:28 చదవాలి. హెబ్రీ 9:28, 1 పేతురు 2:24. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించి ఒకేసారి అర్పిబడి చాలండి. అందరి నిమిత్తము 1 పేతురు 2:24. చాలండి. మనందరి పాప నిమిత్తమైన బలి పశువు అయ్యాడు. మన పాపులు ఆయన మీద మోపబడ్డవి. ఏ పాపం ఎరుగని ఆ పావనమూర్తి మన కొరకు పాపముగా చేయబడ్డాడు కనుక ఒకసారి ఆలోచించండి. ఒకసారి మీరు ఆలోచించండి. ప్రభు మన కొరకు ఎంత గొప్ప త్యాగం చేశాడు. మనందరి కోసమైన బలి పశువు అయ్యాడు. మనందరి పాపాలు ఆయన మీద మోపబడ్డవి. దేవుని గొర్రెపిల్ల, లోక పాపను మోసుకొని మోచిన దేవుని గొర్రెపిల్ల కనుక ఇక్కడ 2వ పదం వాడబడ్డది. 2వ పదము అదేంటంటే కప్పబడడం లేదా కప్పబడడం. కవర్డ్ అని రాడు అనగా కనిపించడం. అది కప్పబడడం. దేవుడు మన పాపములు తన దృష్టి దూరంగా ఉంచాడు. అంటే మనకు మరియు మన మధ్య తీర్పు విషయంలో ఆయన మన పాపములు ఎన్నటికీ తీసుకురాడు. దేవుడు అలాంటి వాడు కాదు. మాటికి మనం చేసిన తప్పులు జ్ఞాపకం చేసుకోవడానికి. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, ఎప్పుడో తప్పు చేసిన దాన్ని మనం గుర్తు చేస్తాం. ఆ రోజు నువ్వు ఇది ఏం చేస్తావు, నువ్వు పొరపాటు చేస్తావు. ఎప్పుడు అది సాతాను కార్యం. సాతాను అలాగే చేస్తాడు. మనం చేసిన పూర్వ పాపాలన్నీ వాడు పట్టిక మన ముందర పెడతాడు. ఇదిగో 2018 సంవత్సరం ఇది చేసావు, 2016 సంవత్సరం ఈ మోసం చేసావు. సాతాను పని అది. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఒక్కసారి క్షమించాలంటే క్షమించాడు. దాన్ని మళ్ళీ ఆయన డైరీలో ఆయనకి రాసుకోడు. అదే చెప్తాను ఇక్కడ ఏంటంటే ఆయన మన పాపాలు ఎన్నటికీ తీసుకురాడు. మనం క్రీస్తులో ఉంటే మన పాపాలు ఆయన రక్తంతో కడగబడి ఉంటవి. కడిగేస్తాడు కనుక అది అన్నమాట. పాత నిబంధనలో వారి పాపాలు కప్పబడ్డవి, కానీ కొత్త నిబంధనలో మన పాపాలు కడగబడ్డవి. అది వ్యత్యాసం. మీ పాపాలన్నీ కడగబడ్డవి. ఆ తర్వాత చూసినట్లయితే 3వ మాట చూసి ముగిస్తాను నేను. 3వది ఏంటంటే గుణించబడకపోవడం అనగా దాన్ని ఇంప్యూటెడ్ అంటారు. ఇంగ్లీష్లో ఇంప్యూటెడ్ అనగా అది గుణించబడకపోవడం, మన ఖాతాలో అది చేర్చబడకపోవడము. అబ్రహాము దేవునితో వ్యవహారశీలిలో ఉపయోగించిన క్రియ ఇదే. అప్పుడు ఏమన్నాడు చూడండి, ఆదికాండం 15:6 ఏం రాబడంటే, అప్పుడు అతడు ప్రభును విశ్వసించాడు కనుక మరియు అతడు దానిని అతనికి నీతిగా పరిగణించబడ్డాడు. కావును నిజమే. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మనం అది గుణించకపోవడం అనగా ఖాతాలో చేర్చకపోవడమే.
యేసుక్రీస్తు యొక్క ఆదాము అవ్వలు చేసిన యొక్క పాపం మనపైన వేయబడ్డది, మన పాపం యేసుక్రీస్తు పైన మోపబడ్డది. కానీ యేసుక్రీస్తు యొక్క నీతి మనపైన వేయబడ్డది కనుక మనం ఈరోజు నీతిమంతులంగా తీర్చబడ్డాం. దేవుడు మన నీతిమంతులుగా తీర్చాడు, ఎందుకంటే యేసుక్రీస్తుని బట్టి. అందుకని నీతిమంతుల బట్టి మనము దేవుని సన్నిధిలో ఉంటున్నాం. నేను ఇంతటితో ఆపేస్తాను. ఈరోజు మనం కేవలం 2 వచనాలు ధ్యానించాం. రాబోయే దినాల్లో మిగతా వచనాలు ధ్యానిస్తాం. కనుక పాపం గురించి చూసాం, క్షమాపణ గురించి చూసాం. పాపం గురించి 4 రకరకాల పదాలు, క్షమాపణ గురించి 3 పదాలు చూసాం. కనుక ఈ సమయంలో నిజంగా ఇక్కడ ఏం రాబడింది? తన అతిక్రమంలో పరిహారం నొందినవాడు. నిజంగా నీ అతిక్రమంలో పరిహారం నొందావా? తన పాపను ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. నిజంగా నీ పాప విషయంలో నువ్వు ప్రాయశ్చిత్తం నొంది మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి నీలో మార్పు వచ్చిందా? అట్లయితే నువ్వు ధన్యుడవే. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఒకవేళ నువ్వు దేవుని చేత దోషి కాకుండా నిర్దోషిగా ఎంచబడ్డట్లయితే, నీ ఆత్మలో ఒకవేళ కపటం లేనట్లయితే, నువ్వు క్షమించినటువంటి మనసు కలిగినట్లయితే నువ్వు ధన్యుడవు. ఇదే కాల్సిన ధన్యుడు. ఇంకా 2024 సంవత్సరంలో ఉంటున్నాం కదా, మనం ఇంకా పాతవే పెట్టుకొని ముందుకెళ్ళినట్లయితే మనం నిజంగా మనలో ఏ మార్పు లేదు. ఇలాంటి సమస్యలు వస్తే వెళ్ళిపోతాయి. ప్రామిస్ కాలు తీస్తాం, అవి పక్కన పడేస్తాం, కానీ మార్పు అన్ని మనలో రావాలి. కానీ దేవుడి కొద్ది మాటలు దించిందాక ఈ సమయంలో అందరూ కళ్ళు మూసుకుందాం. దావీదు ఎంతో చక్కగా మనకు వివరించాడు. అందుకని మనము కళ్ళు మూసుకుందాం, ఆరాధనకి వెళ్దాం.